హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈనాటి మన వీడియోలో ప్రజాస్వామ్యం యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతి దేశం ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంటున్నాయండి. ప్రతి దేశం దాదాపు ప్రజాస్వామ్య ప్రభుత్వమే కొనసాగుతూ ఉంది, అంటే చాలా వరకు ప్రజాస్వామ్య ప్రభుత్వం కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రజాస్వామ్య ప్రయోజనాలు కింద అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పాటించడం వల్ల ఉండేటువంటి ప్రజాస్వామ్య ప్రయోజనాలు ఏంటి అంటే, మొట్టమొదటిది సమర్థవంతమైన ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ఏముంటుందంటే సమర్థవంతంగా ప్రభుత్వం నడుస్తుందండి. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజల అభిష్టం మేరకు పరిపాలన నిర్వహిస్తారు. అంటే ప్రజల ఇష్టానుసారమే పరిపాలన జరుగుతుందని చెప్పచ్చు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎప్పుడూ బాధ్యత వహిస్తూ అనుభవజ్ఞులైన సమర్థులైన నాయకులను సంప్రదిస్తూ వారి సలహాలు సూచనలతో ప్రజలకు సంబంధించిన శాసనాలను రూపొందిస్తారు. అంటే మొత్తం ప్రజాభిష్టం మేరకే జరుగుతుంది, ప్రజల ఆలోచన మేరకే జరుగుతుంది. సమర్థులైన నాయకులు కూడా ఏర్పడతారని కూడా చెప్పచ్చండి. ఇక్కడ శాసనాల రూపకల్పనలో వ్యయ పరిమితులు, ఆర్థికపర సూత్రాలను పాటిస్తారు. అంటే శాసనాలను రూపొందించడంలో కూడా వ్యయానికి సంబంధించిన పరిమితులు ఉంటాయి, ఆర్థికపరంగా ఉన్నటువంటి సూత్రాలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ పాటిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో అనుభవజ్ఞులైన అధికారులు ఉంటారు. అలాగే ఇతర కార్యనిర్వాహక అధికారులు వారి ప్రతిభ మీద, సమర్థత మీద, అనుభవం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఇక్కడ ప్రజాభిష్టం మేరకు జరుగుతుంది, ప్లస్ అనుభవజ్ఞులైన అధికారులు కార్యనిర్వాహక అధికారుల యొక్క ప్రతిభ మీద, వారి యొక్క సమర్థత మీద, వారి యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవం మీద కూడా ఆధారపడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వీరి అనుభవాన్ని, వీరి తెలివితేటలు, సమర్థతను ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరి అనుభవాన్ని, ఎవరి అనుభవము, అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారు కదా, వారి అనుభవాన్ని, వాళ్ళ తెలివితేటలను ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటారండి. ఏ ప్రభుత్వంలో అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అని చెప్పచ్చు. ఇక మన రెండవ ప్రయోజనం ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ. ఏంటంటే ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఉంటుందని చెప్పవచ్చు. అంటే మిగిలిన ప్రభుత్వాలలో ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోరు అని చెప్పుకోవచ్చండి. ప్రజల యొక్క వ్యక్తుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ ఉండదు అని చెప్పుకోవచ్చు మనం. ప్రజాస్వామ్యంలో నివసించే ప్రజలు మాత్రమే నిజంగా స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే ఇప్పుడు నియంతృత్వ రాజ్యంలో అయితే స్వేచ్ఛను అనుభవించడానికి కాదండి. అలాగే సైనిక పాలన ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా వ్యక్తులకు ఎటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ ఉండదు. ఇక వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ప్రజల హక్కులు, స్వాతంత్రం, స్వేచ్ఛ అన్నీ కూడా లిఖిత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటాయి. ఇప్పుడు మన దేశ రాజ్యాంగం ఉందండి, వచ్చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం. కాబట్టి మనకు ప్రజలు అనుభవించేటువంటి హక్కులు, స్వాతంత్రము, స్వేచ్ఛ అన్నీ మనకి ఎక్కడున్నాయంటే మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి అని చెప్పచ్చు. ఇక మూడవ ప్రయోజనం ఏంటంటే సమానత్వానికి ప్రాధాన్యత. ప్రజాస్వామ్యం అనేది సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజాస్వామ్యం ప్రజలందరికీ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వేచ్ఛను, హక్కులను అందిస్తుంది. రాజకీయ స్వేచ్ఛను అందిస్తుంది, అంటే రాజకీయాల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. ఆర్థికపరమైన స్వేచ్ఛ ఉంటుంది. అలాగే సామాజిక పరంగా సమాజంలో ప్రతి ఒక్కరూ సమానంగా ఉండేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. అలాగే హక్కులు, మనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయండి కదండి, వీటన్నింటినీ అనుభవించే అధికారం ప్రజలకు ఎలా వచ్చింది అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం వల్ల. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటరానితనం, కట్టు బానిసత్వం, వెట్టి చాకిరి, మతం, భాష, ప్రాంతం, పుట్టుక, పేరు మీద విచక్షణ చూపడాన్ని వ్యతిరేకిస్తుంది. మన ప్రభుత్వం ఈ వేటిని వ్యతిరేకిస్తుందంటే అంటరానితనం, పూర్వకాలంలో అంటరానితనం ఉంది కదండి, దాన్ని వ్యతిరేకిస్తుంది. అలాగే కట్టు బానిసత్వం, బానిసలు అనే వ్యవస్థని రద్దు చేసింది మన ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇక వెట్టి చాకిరి అంటే ఎటువంటి జీతం లేకుండా వారితో సేవ చేయించుకోవడం. ఇక మతం పేరు మీద, భాష, ప్రాంతం, పుట్టుక వీటన్నింటి మీద విచక్షణ చూపడాన్ని వ్యతిరేకించేది ఏదంటే మన ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పచ్చు. మన యొక్క నాలుగో ప్రజాస్వామ్యం యొక్క ప్రయోజనం ఏంటంటే రాజకీయ చైతన్యం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలందరికీ ఒక రాజకీయ చైతన్య వేదిక అని చెప్పవచ్చు. దేనంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని.
ఎన్నికల ప్రచారం ప్రజలకు చైతన్యాన్ని అందిస్తుంది. అంటే ఎన్నికలు జరిగే సమయంలో ఏ రకంగా ఉండాలా, ప్రజాప్రతినిధులు ఎలా ఉంటారు, ప్రజల యొక్క సంక్షేమము, వీటన్నింటినీ ప్రజలకు చైతన్యం కలిగించేది ఏంటంటే ఎన్నికల ప్రచారం అని చెప్పవచ్చు. ఎన్నికల సమయంలో ప్రచారం ద్వారా, పత్రికల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తారు. ఎవరు? ప్రజాప్రతినిధులు. అలాగే మనకు 5వ ప్రయోజనం వచ్చేసి దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యం ప్రజల మధ్య దేశభక్తిని పెంపొందిస్తుందండి. అది ఎలా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు తరచూ ఎన్నికల్లో పాల్గొని ప్రతినిధులను ఎన్నుకోవడాన్ని బాధ్యతగా భావిస్తారు. అంటే మనకు 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు జరుగుతాయి కదండి, వాటిలో ప్రజలందరూ పాల్గొని ఓటు వేయడం తమ బాధ్యతగా భావిస్తారు. ఈ రకంగా కూడా ప్రజలకు దేశభక్తి కలుగుతుందని చెప్పొచ్చు. రాజకీయ ప్రతినిధులు తమ విధులను నిర్వహించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ నాయకులకు ప్రజలు తమ సహాయాన్ని కూడా అందిస్తారండి. చాలా సందర్భాల్లో ప్రజలు దేశం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు తమ వంతు బాధ్యతను నిర్వహిస్తూ సంయమనం పాటించారు. అంటే ఇప్పుడు దేశం యొక్క సంక్షోభ పరిస్థితులు ఏవి అంటే ఉదాహరణకి భారతదేశానికి చైనాకు యుద్ధం జరిగినప్పుడు, అలాగే భారత్కు పాకిస్తాన్కు యుద్ధం జరిగినప్పుడు అప్పుడు ప్రజలు నిర్వహించినటువంటి పాత్ర, దేశానికి ప్రజలు చేసినటువంటి సేవ అమోఘనీయం, శ్లాఘనీయం అని చెప్పొచ్చండి. ఇక 6వ ప్రయోజనం వచ్చేసి పౌరసత్వ శిక్షణ. ప్రజాస్వామ్య ప్రభుత్వం మరొక ప్రయోజనం ఏదంటే పౌరసత్వ శిక్షణ. ప్రజలకు పౌరసత్వ శిక్షణ అందిస్తుంది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసే హక్కు, ఇంకా ఇతర రాజకీయ హక్కులను పౌరులుగా వినియోగించుకుంటారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పౌరులు వినియోగించుకునేటువంటి ప్రధానమైన హక్కులు, ప్రభుత్వ పరంగా పౌరులు వినియోగించుకునే ప్రధానమైన హక్కులు ఏమంటే ఓటు వేసే హక్కు పొందుతారు, అలాగే పోటీ చేస్తారు, అంటే స్వేచ్ఛగా స్వతంత్రంగా పోటీ చేసే హక్కు ఉంటుంది. అదే ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసే హక్కు. సద్విమర్శ, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ప్రభుత్వం యొక్క తప్పులుంటే విమర్శించవచ్చు. అవి ఎలా ఉంటుందంటే సద్విమర్శ చేయాలండి. ఇంకా ఇతర రాజకీయ హక్కులను కూడా పౌరులు వినియోగించుకుంటారు అని చెప్పవచ్చు. ఇక నైతిక విలువలకు ప్రాధాన్యత. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నైతిక విలువలు కూడా అలవడతాయండి. ప్రజాస్వామ్యం ప్రజలకు సహకారాలు, బాధ్యతను, సహనాన్ని, త్యాగాన్ని కూడా బోధిస్తుంది అని చెప్పవచ్చు. మనకి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన వచ్చేసి లోవెల్ గారి అభిప్రాయంలో ఇక్కడ మనకు ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందంటే భవిష్యత్తు కాలంలో ప్రజలకు దృఢమైన మానసిక స్థైర్యాన్ని, సమైక్యతను, ఆత్మాభిమానాన్ని అందించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అదే ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే అని చెప్పిన వ్యక్తి ఎవరంటే లోవెల్ అని చెప్పచ్చు. ఇక ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఎలా ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తుందంటే చూద్దాం. వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ప్రజాభిప్రాయానికి నిజమైన ప్రతినిధి. అంటే ప్రతి కార్యక్రమము, ప్రతి కార్యకలాపము ప్రజల అభిప్రాయం మీద కొనసాగుతుంది. ఏ ప్రభుత్వంలో అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అని చెప్పవచ్చు. ఇక్కడ మనకు ఒక వ్యక్తి ఏం ఇచ్చారంటే బర్నార్డ్ షా. ఈయన ఏమిచ్చారంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి ప్రజాస్వామ్యం ప్రజలందరి మధ్య సంబంధాన్ని కలుపుతూ కాపాడుతుంది అని చెప్పారండి. ఇక 9వ ప్రయోజనం విప్లవాన్ని నివారిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంది. అంటే వారి యొక్క అభిప్రాయాలను ఇతరులకు చెప్పుకునేకి, ఇతరులతో పంచుకునే అవకాశం ఏ ప్రభుత్వంలో ఉందంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉంది. కాబట్టి విప్లవం అనే ప్రసక్తే రాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఒకరికొకరు పంచుకుంటారు, షేర్ చేసుకుంటారు. కాబట్టి విప్లవం అనే సమస్య ఉండదు అని చెప్పొచ్చు. ఒకవేళ ప్రభుత్వాన్ని మార్చాల్సి వస్తే ఓటు ద్వారా మాత్రమే మారుస్తారు, కానీ ఇక్కడ విప్లవం అనే క్వశ్చనే ఉండదు అని చెప్పొచ్చు. ఇక ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. ప్రజా సంక్షేమాన్ని సాధించడంలో ప్రజాస్వామ్యాన్ని మాత్రమే మనం నిజమైన ప్రభుత్వంగా చెప్పవచ్చు. ప్రజా సంక్షేమం ఏ ప్రభుత్వంలో ఎక్కువగా ఉంటుందంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అని చెప్పచ్చు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమే మనకు ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రపంచ శాంతికి మద్దతునిస్తుందండి ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఎలా అంటే హింసకి ఇది వ్యతిరేకి ఏది ప్రజాస్వామ్య ప్రభుత్వం. కాబట్టి
ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో మార్పు రావాలంటే రాజ్యాంగపర ప్రక్రియ ద్వారా శాంతి సహకారపూర్వకమైన పద్ధతుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే మనకు రాజ్యాంగ రచయితలు ఉన్నారు కదండి, వారు వచ్చేసి ప్రపంచంలో శాంతి, ఈ సహకారం ఇలాంటివన్నీ మనకు రాజ్యాంగంలోనే రచించారండి. సో మనకు హింస యుద్ధాలు అనేటివి మన ప్రభుత్వంలో ఉండవు అని చెప్పచ్చు. బర్నార్డ్ షా ప్రకారం ప్రజాస్వామ్య ఉద్యమాలన్నీ శాంతి కోసం జరిగినవి అని చెప్పచ్చు. అంటే ఇక ముందు జరిగే యుద్ధాలు అవి దేనికోసం జరిగాయి అంటే శాంతి కోసం మాత్రమే యుద్ధాలు జరిగాయి అని చెప్పచ్చండి. ఇక మనము ఇంతవరకు ప్రజాస్వామ్యం యొక్క ప్రభుత్వ ప్రయోజనాలు తెలుసుకున్నాము. ఇప్పుడు లోపాల గురించి తెలుసుకుందాం. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే మొట్టమొదటి లోపం ఏంటంటే వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం. ఎందుకంటే అధిక కాలం ఉంటుందండి. ప్రతి విషయానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కదానికి ప్రజల అభిప్రాయం తీసుకోవాలి కాబట్టి. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఎన్నికల ప్రచారంపై చాలా ధనం వెచ్చిస్తారు. ఒకసారి ఎలక్షన్ జరిగాయి అంటే చాలా గవర్నమెంట్కు డబ్బు లాస్ అవుతుందండి. శాసనసభలు నడపడానికి కేంద్ర రాష్ట్ర శాసనసభ సమావేశాల కోసం చాలా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇటలీకి చెందిన పార్లమెంట్ వచ్చేసి ఒట్టి మాటల దుకాణం అని చెప్పవచ్చు. ఇక నియంత ముస్సోలిని మాటల్లో చెప్పాలంటే నియంత ముస్సోలిని ప్లస్ కార్లే మాటల్లో చెప్పాలంటే ప్రజాస్వామ్యం అనేది పేద దేశాలకు పనికిరాదు. ఎందుకంటే పేద దేశాలు ఆర్థిక పరంగా వెనుకబడి ఉంటాయి, అభివృద్ధికి వెనుకంజలో ఉంటాయి. అటువంటి దేశాలకు మళ్ళీ వ్యయం చేయాలంటే చాలా సమస్య కదండి. కాబట్టి పేద దేశాలకు పనికిరాదు. ఇక బలహీనమైన అస్థిర ప్రభుత్వం. ప్రజాస్వామ్యం ఆచరణలో బలహీనమైన అస్థిర ప్రభుత్వం అని చెప్పచ్చు. ఏ దేశంలోనైతే బహుళ పార్టీ వ్యవస్థ ఉంటుందో అక్కడ ప్రభుత్వాలు తరచుగా మారుతూ ఉంటాయి. ఇక మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా అంతే కదండి, బహుళ పార్టీ వ్యవస్థ ఉంది. చాలా పార్టీలు ఉంటాయి. అందరూ ఎలక్షన్లో పోటీ చేస్తారు. మళ్ళా ఏ ఒక్క పార్టీకి విజయం లభిస్తుందో ఆ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతుంది. అలా కాకుండా ప్రస్తుత కాలంలో అయితే అనేక పార్టీలు కలిపి సంకీర్ణ ప్రభుత్వంగా రూపొందుతున్నాయి అని చెప్పచ్చు. ఇక్కడ ఉదాహరణలో మనకు మన భారతదేశంలో 1977 నుండి 79 వరకు, అలాగే 89 నుంచి 91 వరకు, 96 నుంచి 99 వరకు సంకీర్ణ ప్రభుత్వాల వల్ల స్థిరమైన ప్రభుత్వాలు నడపడంలో విఫలమయ్యాయి అని చెప్పొచ్చు. మన ఇండియాలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏ సంవత్సరాల్లో ఏర్పడ్డాయంటే 77 నుంచి 79, 89 నుంచి 91, 96 నుంచి 99 వరకు సంకీర్ణ ప్రభుత్వాల వల్ల ప్రభుత్వాలే విఫలమయ్యాయి అని చెప్పుకోవచ్చండి. ఇక అల్పసంఖ్యాక ప్రభుత్వం. వాస్తవంగా గమనిస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్ని ప్రతిబింబించదు. ప్రజాస్వామ్యం అంటే అత్యధిక సంఖ్యాకుల మద్దతు గల ప్రభుత్వం అని చెప్పవచ్చు. అత్యధిక సంఖ్యాకుల ఎక్కువ మంది కాదు, చాలా ఎక్కువ మంది అని చెప్పచ్చు. అత్యధిక సంఖ్యాకుల మద్దతు గల ప్రభుత్వం ఏదంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పచ్చు. కానీ వాస్తవంగా అది కాదు. చాలా దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకోరు. చాలా దేశాల్లో ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎన్నికవుతారు. అంతేగాని ప్రజలు పూర్తిగా వారి ఓటు హక్కును చాలా దేశాల్లో వినియోగించుకోరు అని చెప్పొచ్చండి. ఓట్ల శాతంతో సంబంధం లేదు, అంతేకాకుండా తిరస్కరించిన వారి సంఖ్యతో కూడా సంబంధం లేదు. ఈ లెక్క ప్రకారం అధికారంలోకి వచ్చిన పార్టీకి వచ్చిన ఓట్లు వ్యతిరేకించిన వారి కంటే తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాకుల ప్రభుత్వం అనడం వాస్తవం కాదు అని చెప్పచ్చు. ఇది కూడా మన ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క ఒక లోపం అని చెప్పచ్చు. ఇక 4వ లోపం ఏంటంటే సంస్కృతికి, నాగరికతకు, మేధావుల విజ్ఞానానికి నిరోధకంగా ఉంటుంది అని చెప్పచ్చు. అంటే ప్రజాస్వామ్యం అంటేనే మందిస్వామ్యం అంటారు అనే పేరు సాంప్రదాయకంగా కాలక్రమేణా ఆ పేరు వచ్చేసిందండి. ఇక కళలు, సంస్కృతి, నాగరికతలలో సాధారణంగా శ్రద్ధ చూపదట మన ప్రజాస్వామ్య ప్రభుత్వం. కళలకు కానీ, సంస్కృతి కానీ, నాగరికత కానీ అంతగా ఇంట్రెస్ట్ చూపదు అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో మేధావులు సాధారణంగా ఎన్నికలకు దూరంగా ఉంటారు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఓడిపోయిన మేధావులు ఎందరో ఉన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ఒక నిర్ణీత కాలపరిమితికి సంబంధించింది. అంటే మనకి ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అలాంటప్పుడు నిరంతరం ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలకు ఒకసారి
మారుతూ ఉంటుంది. ఏవో మేధావులు ఉంటారో మేధావులు ఒకానొక సమయంలో ఒక నిర్ణీత కాలానికి వాళ్ళు ఓడిపోతారు, మళ్ళీ గెలుస్తారని కూడా చెప్పొచ్చు. ఇక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందండి. అంటే అత్యధిక సంఖ్యాకుల ప్రభుత్వం కదండి, కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోవడంలో అయినా అందరినీ సంప్రదించాలి, ప్లస్ ప్రజాభిప్రాయం జరగాలి. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో ఖచ్చితంగా ఆలస్యం జరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం అనేది చాలా ప్రమాదకరం. త్వరిత నిర్ణయాలు సాధ్యం కాదు. ఖచ్చితంగా త్వరగా నిర్ణయాలు తీసుకోవడం అనేది కుదరదు. తద్వారా జరగవలసిన పనులు జాప్యంగా జరుగుతాయి, చాలా ఆలస్యంగా పనులు జరుగుతాయి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అని చెప్పవచ్చు. శాసనసభ వ్యవహారాలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాలు మొదలైన విధానాల నిర్ణయంలో జోక్యం చేసుకోవడం వల్ల కూడా నిర్ణయాలు ఆలస్యం కావచ్చు అని చెప్పచ్చండి. ఇక్కడ ఒక బిల్లు ఆమోదించబడాలి అంటే లోక్సభ, రాజ్యసభలో ఆమోదించబడాలి, మళ్ళీ రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. ఇలా మొత్తం ప్రాసెస్ అంతా జరగాలి. ఇక శాసనసభ వ్యవహారాల్లో ఉండాలి, రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, సంకీర్ణ ప్రభుత్వం మొత్తం ప్రతిపక్ష పార్టీలు అందరూ ఒప్పుకోవాలి. సంకీర్ణ ప్రభుత్వం మొదలైన విధానాల నిర్ణయంలో కూడా అందరూ జోక్యం చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ దీనివల్ల కూడా నిర్ణయాలు ఆలస్యం కావచ్చు అని మనం చెప్పొచ్చండి. ఇక్కడ మనం ముందు ప్రజాస్వామ్యం యొక్క ప్రయోజనాలు తెలుసుకున్నాం. ఇప్పుడు లోపాలంటే తెలుసుకున్నాం కదండి. ఒకసారి పాయింట్స్ గుర్తు చేసుకుందాం. వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం, వ్యయంతో కూడుకున్న అంటే డబ్బుతో కూడుకున్నది, అంటే అత్యధిక జనసంఖ్య ఉండడం వల్ల ప్రతి విషయానికి ప్రజాభిప్రాయం తీసుకోవడం వల్ల అధిక ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక బలహీనమైన అస్థిర ప్రభుత్వం అంటే అదే సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి కదండి. ఒకే పార్టీ కాకుండా బహుళ పార్టీల వల్ల సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం వల్ల ప్రభుత్వం అనేది బలహీనంగా ఏర్పడుతుంది అని చెప్పచ్చు. ఇక అల్పసంఖ్యాక ప్రభుత్వం అని చెప్పచ్చు అండి. అత్యధిక సంఖ్యాకులు కూడా అత్యధిక సంఖ్యాకులు కాబట్టి అల్పసంఖ్యాక ప్రభుత్వం అనేది ఇక్కడ జరుగుతుంది అని చెప్పచ్చు. ఇంకా సంస్కృతికి, నాగరికతకు, మేధావుల విజ్ఞానానికి కూడా మన ప్రజాస్వామ్య ప్రభుత్వం నిరోధకం అని చెప్పచ్చు అండి. అంటే మేధావుల యొక్క విజ్ఞానం అంతగా దేశానికి ఉపయోగపడదు అని చెప్పవచ్చు. ఇక్కడ అంటే తక్కువగా ఉపయోగపడుతుంది అని. అలాగే ప్రతి విషయంలోనూ ప్రజాభిప్రాయము తీసుకోవాలి, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదం అన్నా ఉండాలి. కాబట్టి ప్రతి నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా ఆలస్యం జరుగుతుంది. ఆలస్యం జరగడం కొన్నింటికి ప్రమాదకరం అని కూడా చెప్పొచ్చు అండి. ఇంకా రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాలు మొదలైన విధానాలు నిర్ణయంలో జోక్యం చేసుకోవడం వల్ల కూడా మనకి ఇక్కడ ఆలస్యం కావచ్చు అని చెప్పచ్చు. ఇక మనము ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క లోపాలు కూడా పూర్తయినాయండి. నెక్స్ట్ వీడియోలో మనము ప్రజాస్వామ్య విజయానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకుందాము.